హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్త్రీ యొక్క ఆవశ్యకత గురించి ఒక చక్కటి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ఇక కంటెంట్లోనికి వివరాల్లోకి వెళ్తే మొదటి ప్రశ్న ఏంటి? మగవాడు తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళు ఎందుకేస్తారు చెప్పండి. ఎవరు ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు. కారణం ఏమిటంటే ఆ విషయాన్ని నాకు తెలిసినంత వరకు మనం చదువుకున్న పుస్తకాలలో కానీ శాస్త్రాలలో కానీ ఎక్కడా లేదు. వేదాలలో పురాణాలలో ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ నాకు తెలియదు. అయితే సరస్వతీమాత యొక్క అనుగ్రహంతో నేను పొందిన జ్ఞానం ప్రకారము నా సొంత అనాలసిస్తో నేను చెప్తాను. మీరు కూడా ఆలోచించండి. ఈ అనాలసిస్ కరెక్టా కాదా అని ఆలోచించండి. నా అనాలసిస్ ప్రకారము ముందుగా మీకు ఒక ప్రశ్న. ప్రతి మగవాడి విజయం వెనకల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. మరి అక్కడ విజయం అంటే ఏంటి? డబ్బు సంపాదించడం లేదా కీర్తి ప్రతిష్టలు సంపాదించడం అంతేనా? కాదు, అది కాదు విజయం అంటే. విజయం అంటే ఇక్కడ మగాడు విజయం అంటే ఏంటంటే తన యొక్క అంతిమ లక్ష్యం అంటే భగవంతుడిలో ఐక్యమవడం. ఆ విజయానికి అంటే భగవంతుడిలో ఐక్యమవ్వడం అనేది అంతిమ లక్ష్యం. అదే మగవాడి విజయం. ఆ విజయం వెనక తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. అంటే అక్కడ తప్పకుండా స్త్రీ ఉంటుంది. ఇది అసలు కారణం. ఓకే, అర్థమైంది కదా స్త్రీ పాత్ర ఏంటో. ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఒక్కొక్క ప్రశ్నతో. ముందు 3 ముళ్ళు కథ చూద్దాం. భార్యాభర్త దేహాలు వేరైనా ఆత్మలు మాత్రం ఒకటే. 3 ముళ్ళకు అర్థం ఏంటంటే 3 బాధ్యతలు పెడతాడు స్త్రీకి తాళిబొట్టు కట్టేటప్పుడు ఒక్కొక్క ముడి వేస్తూ, అంటే ఒక్కొక్క బాధ్యతను అప్పగించి ఆ బాధ్యతలకు ఒక్కొక్క ముడి వేస్తాడనమాట. అయితే ఏంటి ఆ బాధ్యతలు అంటే, మొదటి బాధ్యత ఏంటంటే తన జన్మ సార్థకత అయ్యే వరకు తన ప్రాణాలను సురక్షితంగా స్త్రీ యొక్క మాంగళ్యంలో భద్రపరిచి మొదటి ముడి వేస్తాడు. ఇది మొదటి ముడి. అంటే తన ప్రాణాలను సురక్షితంగా స్త్రీ యొక్క మాంగళ్యంలో భద్రపరిచి మొదటి ముడి వేసేస్తాడు. నెక్స్ట్, తనను తన అర్ధాంగిని అంటే తన భార్యను ఇద్దరిని పున్నామి నరకము నుండి కాపాడడానికి లేదా కన్యాదానము చేసిన తర్వాత పుణ్య సంపద సంపాదించడానికి కావలసిన వారసులను ఇచ్చి తన వంశాన్ని నిలపమని ఒక బాధ్యత అప్పగించి రెండవ ముడి వేస్తాడు. అర్థమైంది కదా? పున్నామి నరకం నుంచి కాపాడాలంటే ఎవరుండాలి? సుపుత్రుడు ఉండాలి. లేదు, పుత్రుడు పుట్టలేదు. మరి పుణ్య సంపద ఎలా వస్తుంది? కన్యాదానం చేస్తే కూడా పుణ్య సంపద వస్తుంది. సో పున్నామ నరకం నుండి కాపాడడానికి పుత్రుడు కానీ లేదా కన్యాదానం చేసిగా వచ్చే పుణ్య సంపద కోసం పుత్రికను కానీ, అంటే ఈ వంశాన్ని వృద్ధి చేయమని బాధ్యత అప్పగిస్తూ రెండో ముడి వేస్తాడు. ఇప్పుడు అర్థమైందా రెండో ముడి యొక్క అర్థం? నెక్స్ట్, ఇప్పుడు మూడో ముడి గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు అంటే ఏ రోజైతే పెళ్ళి అవుతుందో ఆ పెళ్ళి అయ్యే వరకు తను సంపాదించుకున్న పుణ్య సంపద ఇకపై హరించిపోకుండా భార్య యొక్క మాంగళ్యంలో భద్రపరిచి మూడవ ముడి వేస్తాడు. ఈ పుణ్యఫలమే చివరికి తనకంటే ముందుగాని భార్య వెళ్తే అక్కడ పనికొస్తుంది. ఇది సేఫ్ జోన్లో అన్నమాట. సో అందుకు మూడవ ముడి వేస్తాడు. ఇది మన సాంప్రదాయం ప్రకారము మనం కట్టే తాళిలోని 3 ముళ్ళకు గల కారణం. ఓకేనా? ఇదండి తాళి కట్టేటప్పుడు వేసే 3 ముళ్ళకు గల కారణం. ఇప్పుడు అర్థమైంది కదా 3 ముళ్ళు అంటే ఏంది, మరి దాని బాధ్యతలు ఏంటనేది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్
టాపిక్లోకి వెళ్దాం. భర్త సంపాదించిన పుణ్యఫలంలో సగభాగం భార్యకు వెళుతుంది. ఎందుకంటే భర్త యొక్క భారాన్ని 3 విలువైన బాధ్యతలను మోస్తుంది కదా భార్య. సో కావునే భర్త పొందే పుణ్య సంపదలో సగభాగం భార్యకు వస్తుంది. ఇది ధర్మం. ఎందుకంటే ఆయన బాధ్యతలు 3 బాధ్యతలు మోస్తుంది కదా. మోస్తున్నప్పుడు మరి ఆమెకేమో ఒకటి రావాలి కదా. అదే పుణ్యఫలం. భర్త ఏదైతే సంపాదిస్తాడో ఆ సంపాదనలో సగం పుణ్య సంపద ఆమెకు వస్తుంది. అందుకు ఎప్పుడైనా కానీ భర్త చేసిన పూజా ఫలంలో భార్యకు సగం వెళ్తుంది అని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. అందుకన్నమాట రీజన్. అందుకే చెప్పేది, భార్యలు భర్త అంటే భర్త యొక్క విలువ తెలుసుకోవాలి. అలాగే భర్త కూడా చూడు 3 బాధ్యతలను మోయగలిగే ఆ భార్య యొక్క విలువ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైనా స్త్రీ కానీ దారి తప్పి పొరపాట్లు చేస్తే ఈ పుణ్య సంపద అంతా కూడా ఎవరికీ కాకుండా హరించుకుపోతుంది. సో ఇటు భర్త జీవితం స్పాయిల్ అవుతుంది, భార్య జీవితం కూడా స్పాయిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరూ చాలా జాగ్రత్తగా మెదలాలి. ఓకే, ఇకపోతే 3వ టాపిక్, భార్య ఎందుకు సుమంగలిగా పోవాలి అనుకుంటుంది అన్నది. అయితే మొదటి 2 ప్రశ్నలకి ఈజీగా సమాధానం దొరికేసింది. కానీ ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఒక ప్రశ్నకు ఒక పాయింట్లో ఆలోచిస్తే ఇంకొక పాయింట్ వస్తుంది, ఇంకొక పాయింట్ ప్రశ్నార్థకం అవుతుంది. సరే, దాన్ని క్లారిఫై చేస్తే మళ్ళీ ఇంకొక పాయింట్ ప్రశ్నార్థకం అయిపోతుంది. సో ఎట్టకేలకు ఒక ఫైనల్ కన్క్లూషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. కానీ ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకు భార్య సుమంగలిగా పోవాలనుకుంటుంది అంటే. ఓకే, సరే, ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే స్త్రీ తన 3 బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుందో అప్పుడు ఏమి మేలు జరుగుతుందో అనేది చూడండి. నెంబర్ 1, 2వ బాధ్యత వంశాన్ని వృద్ధి చేయడం వల్ల తన కన్న తల్లిదండ్రుల యొక్క రుణము తీర్చేసుకోవడం వలన తల్లిదండ్రుల జన్మ సార్థకత ఏర్పడుతుంది. అంటే స్త్రీని కన్యాదానం చేస్తారు. ఎందుకు? వేరొకరి వంశముని అభివృద్ధి చేయమని ఈ స్త్రీని కన్యగా దానం చేస్తారు. సో దానం చేసినప్పుడు ఆ తల్లిదండ్రులకి పుణ్య సంపద ఎప్పుడు వస్తుంది? ఈమె వంశాన్ని ఇచ్చినప్పుడు పుణ్య సంపద అనేది వస్తుంది. అప్పుడు ఈ ఆడ జన్మ అంటే ఈ స్త్రీ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకుంటుంది. సో చూడండి ఇక్కడ స్త్రీ ఎప్పుడైతే వంశాన్ని వృద్ధి చేసిందో అక్కడ భర్త చేసిన 2వ బాధ్యతను నిర్వర్తిస్తూ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క జన్మ సార్థకత అవ్వడానికి కూడా, అంటే వాళ్ళు చేసిన కన్యాదానానికి ఒక దానిని సఫలీకృతం చేస్తుంది. అంటే ఈమె ఎప్పుడైతే వంశాన్ని వృద్ధి చేస్తుందో అప్పుడే వాళ్ళు చేసిన దానానికి ఒక అర్థం చేకూరుతుంది. అంటే ఇక్కడ ఇద్దరి బాధ్యతలు నిర్వర్తించింది. ఇది కాకుండా ఇంకొక బాధ్యత కూడా నిర్వర్తిస్తుంది. ఇది ఒక్క పాయింట్లోనే. అందుకే ఇది చాలా టఫ్ అని చెప్పాను. ఎప్పుడైతే స్త్రీ మరికొన్ని జీవులకు జన్మనిస్తుందో అంటే తనలాంటి ఆత్మలకు మరికొన్ని ఆత్మలకు జన్మను సార్థకత చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఈ బిడ్డలు కనిందంటే వేరొక ఆత్మలకి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా. సో ఒక స్త్రీ ఒకేసారి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తుందో చూడండి. సో ఇవన్నీ చేస్తుంది కాబట్టి భగవంతుడు ఆమెకి ఏమిచ్చాడు? ఎప్పుడైతే ఈ భర్త తాళిబొట్టులో కట్టిన ఆ 3 బాధ్యతలను ఎప్పుడైతే సక్రమంగా నిర్వర్తిస్తుందో అక్కడికే ఆమెకి ఈ జన్మకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోతుంది.
ఆ 3 బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేస్తే ఆమె జన్మ సార్థకత అయిపోతుంది. అందుకే ప్రతి స్త్రీ సుమంగళిగా పోవాలి అని అనుకుంటుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రశ్న సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ప్రశ్న స్టార్ట్ అవుతుంది. అదేందో చూద్దాం. ఇప్పుడు భర్త ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించేసింది. సో ఈమె జన్మ సార్థకత అయిపోయింది. ఓకే, మరి ఈమె సుమంగళిగా పోతే ఇక్కడ భర్త ప్రాణాలను ఎవరు కాపాడుతారు? ఇది ప్రశ్న. మళ్ళీ ఇంకొక ప్రశ్న రేజ్ అయింది. చూడండి, దానికి సమాధానం గురించి ఆలోచిస్తే చూడండి, భార్య సుమంగళిగా పోయింది అంటే ఏమిటి అర్థం? భర్త కట్టిన తాళి తెగదన్నమాట. కట్టిన తాళి అట్లే వెళ్తుంది కదా సుమంగళిగా వెళ్ళడం అంటే. అంటే ఆయన ప్రాణాలు ఏదైతే జన్మ సార్థకత అయ్యే వరకు కాపాడమని బాధ్యతగా స్త్రీకి ఇచ్చాడో, ఎప్పుడైతే భార్య సుమంగళిగా వెళ్ళిపోయినా ఆయన కట్టిన తాళి యొక్క ముడి అనేది వీడదన్నమాట. ఎందుకు? ఆమె ముందుగా సుమంగళితో పోతే తాళితో పాటే ఆమె దహనం అయిపోతుంది. సో కాబట్టి ఆయన ప్రాణాలకి ఏ డోకా లేదు. ఆయన ఇంక నెక్స్ట్ చేయవలసిన పుణ్య కార్యక్రమంలో ఏమన్నా ఉంటే అన్నీ చేసుకొని అక్కడికి వెళ్తే ఈ లోపల ఆమె భర్త కోసం ఒక సీట్ రిజర్వ్ చేసి ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఓకే. సరే, ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నకి సాల్వ్ అయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు భర్త ముందు వెళ్ళిపోయినాడు. ఆయనకి ఎక్కువ పూజా ఫలము, ఎక్కువ పుణ్య సంపద చేసుకొని ముందుగా వెళ్ళిపోయినాడు. భార్య ఒకవేళ విధవరాలు అయ్యింది. అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? భగవంతుడి దగ్గరికి ఐక్యం అవ్వాలంటే స్త్రీ పురుషుడు ఆత్మలు శరీరాలు వేరైనా ఇద్దరిది ఒకే ఆత్మ. మరి అక్కడ భర్త ముందుగా వెళ్ళిపోతాడు, ఈమె ఇక్కడ ఉంటుంది. మరి ఈమె పరిస్థితి ఏంటి? ఆయన అక్కడ ఏం చేయాడు? ఈ ప్రశ్న మళ్ళీ ఇక్కడ రేజ్ అవుతుంది. చూడండి, ఒక ప్రశ్న క్లోజ్ అవ్వగానే ఇంకొక ప్రశ్న రేజ్ అవుతుంది. సో ఈ ప్రశ్న గురించి మనం ఏం ఆలోచిస్తున్నామంటే, ఈ ప్రశ్నకు అప్పుడున్న రోజుల్లో సరి అయిన సమాధానము దొరకకపోవడము వలనే, అంటే ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ఏం చేయాలో తెలియకపోవడం వలనే భర్త చనిపోగానే స్త్రీ సతీ సహగమనం చేసేది. అది కూడా కాని పక్షంలో మరో జన్మ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఒకటే ఆప్షన్. మహాభారతంలో కూడా చూడండి, పాండురాజు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఇద్దరు భార్యల్లో ఒకరైనటువంటి కుంతీమాత ఏమో బతికి ఉండి పిల్లల యొక్క భవిష్యత్తు అవన్నీ చూసుకుంటూ భగవతారాధన చేసుకుంటూ గడుపుతుంది. కానీ రెండవ భార్య ఎవరు? మాధురి. ఆమె మాత్రం భర్తతో పాటు సహగమనం చేసింది. ఎందుకు? అలాగా వెళ్ళిపోవడానికి. సరే, వాళ్ళిద్దరూ ఒక ఆత్మ కదా, అంటే ఒక భార్య ఒక భర్త కదా, మరి ఇంకొక భార్య, ఇద్దరు భార్యలు ఉంటే ఏంటి అని డౌట్ రావచ్చు. ఆ డౌట్కి మళ్ళీ మనం భవిష్యత్తులో ఇంకొక వీడియోలో చేసుకుందాం. ఇప్పుడు అంత దూరం ఆలోచించద్దండి. సో ఒక భార్య ఇలా ఉంటుంది, ఒక భార్య మాత్రం భర్తతో పాటు సతీ సహగమనం చేసింది. ఓకే, అయితే ఆ రోజుల్లో అలా చేసేవారు. మరి కొంతమంది మహనీయుల యొక్క శ్రమ ఫలితంగా, కొంతమంది మహనీయులు శ్రమ ఫలితంగా స్త్రీ భర్త చనిపోయినా సతీ సహగమనం చేయకపోయినా ఇంకా కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా భగవంతుడిలో ఐక్యం అవ్వచ్చు అని కొన్ని పరిహారాలు కనుక్కున్నారు. ఆ పరిహారాలే నెంబర్ 1 కాశీయాత్ర లాంటి పుణ్యక్షేత్రాలు, భగవతారాధన అంటే ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క పూజ అవి చేయడం వలన, తర్వాత ఇంకోటి గోసేవ, ఇలాంటివన్నీ చేసి, అంటే
ఇక్కడ ఏం జరుగుతుంది, భర్త చనిపోయేటప్పుడు ఆల్రెడీ కొంత పుణ్యం అనేది ఆయన పుణ్యం చేసి ఆయన భగవంతుడిలో ఐక్యం అయినాడు అంటే దాంట్లో సగభాగం పుణ్యఫలం ఈమెకి వచ్చేసింది. సో ఆ మిగిలిన సగభాగం కొరకు ఈమె ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అదనమాట. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ కలిసే భగవంతుడిలో ఐక్యమవ్వాలి. ఎందుకంటే ఆత్మ అన్నది మగవాడైతే స్త్రీ వచ్చి ఆత్మ యొక్క నడుము భాగంలో తీసిన నరము స్త్రీ అన్నమాట. అంటే ఒక భార్య భర్త అనేవాళ్ళు శరీరాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం ఒకటే. భర్త ముందుగా వెళితే ఆయన పూజాఫలంతో ఆయన భగవంతుడిలో ఐక్యమై సార్థకత చేసుకుంటే ఆయన వెళ్ళి స్త్రీకి ఒక సీట్ రిజర్వ్ చేసి ఈమె వచ్చేదాకా వెయిట్ చేసి ఇద్దరు కలిసి వెళ్తారు. లేదు ఈమె సుమంగలిగా ముందు వెళ్తే ఈమె వెళ్ళి ఈయన వచ్చేదాకా వెయిట్ చేసి ఇద్దరు కలిసి భగవంతుడిలో ఐక్యమవుతారు. కాకపోతే ఆ చేయవలసిన పుణ్యకార్యం ఈమె ముందుగా సుమంగలిగా వెళ్ళిపోయిందంటే భర్త అనేవాడు ఇక్కడ మిగిలిన ఈ పుణ్యకార్యము కాశీ యాత్ర అంటే ఆయన చనిపోతే ఆయన అస్థికలు ఈమె తీసుకెళ్ళి కాశీలో కలుపుతుంది. అలాగే కాశీలో రావడం వల్ల కొంత పుణ్య సంపద సంపాదించుకుంటుంది. ఈమె ముందు వెళ్తే ఈమె అస్థికలు ఆయన కలిపి తద్వారా ఇంకొంచెం పుణ్య సంపద సంపాదించుకొని ఆయన అక్కడికి వెళ్తాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భార్య ముందు వెళ్ళినా భర్త కోసం ఎదురు చూస్తుంది, భర్త ముందుకెళ్ళినా భార్య కోసం ఎదురు చూస్తుంది. కాకపోతే ఈయన ముందెళ్తే ఆయన ఇక్కడ పుణ్యకార్యాలు చేయాల్సి వస్తుంది, ఆమె ముందెళ్తే ఈయన ఇక్కడ పుణ్యకార్యాలు చేయాల్సి వస్తుంది. ఈ యొక్క సృష్టి ధర్మాన్ని తెలుసుకోకుండా ఎంతోమంది భార్యాభర్తలు పిచ్చి పిచ్చి ఆటలు ఆడి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుందనే సంగతి తెలియకుండా చేసుకొని పిచ్చాటలో ఆడుతూ ఉంటారు. సో అందుకే కనీసం నా స్వీట్ ఫ్యామిలీలో ఉన్న సభ్యులైన ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు అందరూ విలువ ఇంకొకరు తెలుసుకొని బాగా ఉండి ఖచ్చితంగా వారి యొక్క జన్మను సార్థకం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఈరోజుతో ఫైనల్గా ఒక కంక్లూషన్ ఇచ్చినందుకు గర్విస్తూ సంతోషపడుతూ ఆనందపడుతూ మీరు ఖచ్చితంగా కామెంట్లు ఇస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. శుభం. ఫైనల్గా ఇంకొక లాస్ట్ ఇవి ఇచ్చేస్తాను చూడండి. మనకు ఎంత తెలిసినా ఈరోజు నేను ఫైనల్గా కంక్లూషన్ ఇచ్చేయచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ సృష్టిలో ఎంత జ్ఞానమైనా రాని, ఎంత జ్ఞానం మొత్తం మనకు చాలా జ్ఞానము రావని, ఎంత జ్ఞానం సంపాదించినా మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంత. ఓకేనా? ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ.